జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విందామా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము బైబిల్ ప్రకారం స్త్రీలు అలంకరణ. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి, మన జీవితానికి ఎంతో నెమ్మదిస్తుందండి. ఉదయమే లెగడం ప్రార్థనలతోనే స్టార్ట్ చేయండి. అనేకుల కొరకు ప్రార్థన చేయండి. మరి చాలామంది ప్రాంతాల్లో మరి జ్వరాలు ఏయో జ్వరాలంట, దానికి ఊరు పేరు కూడా తెలియని జ్వరాలతో బాధపడుతున్నారంట. డాక్టర్లు కూడా అంతు చిక్కట్లేదంటే అండి. మరి అలాంటి జ్వరాల నుంచి బిడ్డలు అందరూ విడుదల పొందుకోలేని, స్వస్థత పొందుకోలేని మరి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఎండ తీవ్రలో మరి మన ఇండియాలో మరి గల్ఫ్ దేశాల్లో తగ్గాలని, మరి ఎండ తీవ్ర బాధన ఎవరు పడకూడదు, అందరికీ దేవుడు ఆరోగ్యం దయచేయాలని, మరి సకీన మేఘం దేవుడు అనుగ్రహించాలని వారి కోసం ఎండల కోసం, ఇండియాలో ఉన్నవారి కోసం, గల్ఫ్ దేశంలో ఉన్నవారి కోసం ప్రార్థనలు చేయండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక అండి. ఇక్కడ స్త్రీల కోసం చెప్తున్నారు, చదువుదాం చూడండి. మరియు స్త్రీలు అనుకూయు స్వస్థబుద్ధి ఉండి తగబడు వస్త్రమునే కానీ, జడలతోనే కానీ, బంగారములతోనే కానీ, ముత్యములతోనే కానీ, విలగల వస్త్రములతో అలంకరించును కానీ. 10వ వచనం చూడండి. దైవభక్తి కలిగిన స్త్రీలుగా సక్రియలను ధరింప చేసుకో, సక్రియల చేత తమకు తాము అలంకరించుకోవాలి అని ఇక్కడ నొక్కు చెప్తున్నారండి. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరు మరొకసారి తిమోతి పత్రిక చదువుకోండి. నాకు కొన్ని పదాలు ఇక్కడ నోరు తిరగలేదు, మీరు మళ్ళీ చదువుకోండి. ఏమంటున్నారంటే తిమోతికి రాసిన పత్రికలో ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు స్త్రీలు ఎలాగుండాలి అని చెప్తున్నారండి. దేవుడు ఇక్కడ మనకి స్త్రీలకి ఎలా ఉండాలో చెప్తున్నారు. మనం ఎలా ఉంటున్నామో పరీక్షించుకుందామండి. ఈరోజు చెప్పుతుండగా ఒకవేళ మీరు అలాగ ఉంటే కనుక సరిచేసుకుందాం. భక్తి గల స్త్రీలుగా ధరింపుగా మనం ఉందామండి. మన సక్రియలు ధరించి చేసుకుందాం. బైబిల్ ప్రకారంగా స్త్రీలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, మన నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? బైబిల్ ప్రకారంగా స్త్రీలు ఎలా ఉండాలి? చాలామంది అంటారు స్త్రీలు అలంకారం విషయం. నిజమే, దేవుడు అలంకారం కోసమే చెప్తున్నారు. అలంకారం అంటే కొంతమంది అంటారు దేవుడు హృదయాన్ని చూస్తాడని పై అలంకారం ఏంటండి? మనం పైన కడుక్కోవాలి, లోన కడుక్కోవాలి. పైన హృదయాన్ని శుభ్రం, పైన అలంకారాన్ని శుభ్రం చేసుకోవాలి, హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. పైన మనం ఎవరి కోసం అందంగా ఉండాలి? దేవుడు మనం సృష్టించినప్పుడే అన్నీ మనకి ఇస్తాడు కదా. కాలు ఎక్కడ ఎట్టాలో పెట్టాడు, చెయ్యి ఎక్కడ ఉంచాలో ఉంచాడు, హృదయం ఎలా ఉండాలో ఉంచాడు, కడుపులో పేగులతో సహా ఎక్కడ ఏ పొజిషన్లో ఉండాలో కూడా అన్నీ చేసిన దేవుడు. మన ముక్కులో కన్నం ఉండాలని దేవుడికి తెలీదా? చెవులకు కన్నాలు ఉండాలని దేవుడికి తెలీదా? అవి ఎందుకు చేయలేదు? అవి అవసరం లేదు కాబట్టి. తగ్గింపు వస్త్రం కట్టుకొని ఉండమని, అంటే వస్త్రం మన శరీరం కప్పుకోవడానికి అది ఉంటే చాలని చెప్తున్నారండి ఇక్కడ. హల్లెలూయా. ఇంకా చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఎలా ఉండాలి అని కూడా ఇక్కడ చెప్తున్నారు. 9వ విషయంలో బాల్య అలంకరణ, అంటే అలంకరణ చేసుకోవద్దని బైబిల్ చెప్పట్లేదు. అంటే ఎలాంటి అలంకరణ చేసుకుంటున్నామని ఇక్కడ దినం చెప్తున్నారండి. ఇక్కడ మన దృష్టి ముందు దేని మీద ఉంది ఇక్కడ చెప్తున్నారండి. మనం చాలామంది అలంకరణ అంటే ఇంక ఇలాగే అలంకరణ అంటే ఇయ్యేదేమో అదేమో అని అనుకుంటారు. కాదండి, మన దృష్టి ముందు దేని మీద ఉంది? జడల కోసం, మోడల్ జడల కోసం సమయానే వృధా చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ మోడల్ జడలు వేయడానికి బ్యూటీ పార్లర్ వచ్చేసినాయండి. నీ జడ ఎగిరిపోకుండా ఉండాలంటే చక్కగా నువ్వు దువ్వుకొని చక్కగా ముడేసుకోవడం, ఒక జడ వేసుకోవడం, దానికి రకరకాల మోడళ్ళు
అయ్యి వ్యర్థమని దేవుడు చెప్తున్నాడండి. అలంకరించుకోవద్దని చెప్తున్నాడండి. నీ తల ఎంటుకలు ఎగిరిపోకుండా చందరబందరగా ఉండకుండా చక్కగా తల దూకుని జడేసుకోండి, తప్పులేదు. దాన్ని అలంకరించొద్దని చెప్తున్నారండి. ఇక్కడ బైబిల్లోనే ఉంది ఈ మాట. తర్వాత బంగారంతో కూడా అలంకరించుకోవద్దని చెప్తున్నాడు. చాలామంది చెవులకి ముక్కులకి కుట్టించుకుంటారు. ఇప్పుడు మేము అన్ని జనుల్లోంచి వచ్చాం కాబట్టి ఈ ముక్కులకి చెవులకి ఉన్నాయి. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాం. మరి మా కడుపును పుట్టిన పిల్లలకి మేము తెలియక పెట్టుకున్నాం, తెలిసి మన పిల్లలకి పెట్టకూడదండి. బైబిల్ చెప్తుంది కాబట్టి అలంకరించుకోవద్దని చెప్తుంది. ఈ తగ్గుబోతి మాట ఉన్నదని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే డమ్మముగా వెళ్ళకూడదు కదా అని తగ్గుబోతి అని చిన్న జోకాలు, చిన్న ముక్కుబొడక, చిన్నదే అది ఏమవుతుంది రేపు పెద్దగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకో కొంచెం పెంచుతూ ఉంటారన్నమాట. అందుకే దేవుడు అలంకరించుకోవద్దనే నొక్కి చెప్పారండి. ఇది అర్థం కొంతమంది కింద వేసి మీదేసి గలిబిలి చేసి పడేస్తున్నారు ఈ వాక్య భాగాన్ని. అందుకే చూడండి ఇంకా మనకి ఇక్కడ ఏమి చెప్తున్నారు. ఈ అలంకరణ మనకి ఏ గుర్తింపు రాదండి ఏంటి. తర్వాత అంతకి చూస్తే అనుకుని బుద్ధి ఉండాలంట, స్వస్థత బుద్ధి కలిగి ఉండాలంట, సెల్ఫ్ కంట్రోల్ బుద్ధి కలిగి ఉండాలంట. అంటే మన కంట్రోల్లో ఉండాలమంట. కంట్రోల్ లేని ఉంటారు చాలామంది. కంట్రోల్ అంటే మాటల కంట్రోల్ ఉండవు, చూపులు కంట్రోల్ ఉండవు. మరి అంతే కదా అధికమైన వస్త్రాలకు వెళ్తారు. అంటే అధికం అంటే విలువ గల వస్త్రాలు. ఒక ₹2 కొనవలసింది ₹10 ఎట్టు కొన్నాడు అంటే ఈ రోజుల్లో ₹2 ₹10 ఏమొస్తుందని అనుకోవచ్చు. ఉదాహరణ చెప్పాలంటే మనకి ఒక 500 శారీ అయితే సరిపోద్దండి. 500 శాలరీ మీకు సరిపోక 5,000 శాలరీ కావాలనుకుంటాం. శారీ మళ్ళీ మీకు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చామనుకోండి. శాలరీ అని అవుతుంది, శారీ అండి 500 చీర కట్టుకుంటే సరిపోద్ది. లేదు 5,000 చీర. దాంట్లో ఏముంది కాస్ట్లీ అంటే కాస్ట్లీ బట్టలతో అలంకరించుకోద్దని కూడా దేవుడు చెప్తున్నాడండి. ఈ మాట నేను చెప్పింది కదండి, పౌలు గారు బైబిల్లోనే చెప్పారండి. స్త్రీలకి అప్పుల్లో ఎలా ఉండాలో నేర్పించాడండి ఆయన అక్కడ. అంతే కదండి. ఇక్కడ 10వ వచనంలో మనకి సౌందర్యం కోసం చెప్తున్నారు చూడండి. ఇక్కడ సౌందర్యం అంటే పై సౌందర్యం కాదండి, బాల సౌందర్యం కోసం చెప్తున్నాడు ఆయన. రూపాన్ని మెరుగుపరుచుకోమని చెప్పట్లేదు, రూపానికంట తన ప్రవర్తన మెరుగు చేసుకోమని ఇక్కడ నొక్కి మరీ చెప్తున్నారండి. ఇక్కడ సక్రియల ద్వారాగా అంటే మన మంచి క్రియలు అంటే బెటర్ అనొచ్చు, గుడ్డు క్రియలని అంటే బెటర్ క్రియలు అంటారు, సూపర్ అంటారు, అలాగమాట. మంచి ప్రవర్తన కలిగి ఇలాంటి బాల సౌందర్యాన్ని అలంకరించుకోవాలండి. హల్లెలూయా. అంటే మన మాట, మన చూపు, మన నడక, మన ప్రవర్తన, ఇతరులకు చేసే సహాయం, ఇతరులదే మనం చూపే ప్రేమ, ఇదేనండి మనకు అలంకరణ అండి. లోకం మన పై రూపాన్ని చూసి లక్షణం పెట్టచ్చు, కానీ అంతరంగాన్ని కూడా మనం చూసుకోవాలండి. ఇక్కడ మనం ఎవరేదో చెప్తున్నారని కాదు, నీ అంతరంగం ఎలా ఉంది ముందు మారవలసింది. నీ అంతరంగం మారిందనుకో ఆటోమేటిక్గా నీ అలంకరణ మారిపోద్ది. చాలామంది అలంకరణ అంటే పై వస్తువులు తీసేస్తున్నారు. ఫస్ట్ స్పీడ్గా వస్తువులు తీసేస్తారు, స్పీడ్గా అంతా మార్చేసుకుంటారు. అది రాను ఏమవుతుందంటే కొంతమంది అక్కడ ఇక్కడ నువ్వు హృదయపూర్వకంగా వస్తువులు దేవుడికి అర్పించేసుకున్నా, హృదయపూర్వకంగా నువ్వు అలంకరణ తొలగించేసుకున్నా, కొంతకాలం ఆత్మీయ జీవితంలో లోతుకి వెళ్ళినప్పుడు కూడా ఏమనిపిస్తుంది, వాటి విషయంలో అసహ్యం వస్తుంది. నీకు అసహ్యం రాకుండా నువ్వు ఎదటి వారు పెట్టుకున్నప్పుడు ఎవరైనా నీ దగ్గర ఉన్నప్పుడు నీకు ఫీల్ వస్తుందంటే అయ్యో పెట్టుకుంటే బాగునేమో, అనవసరంగా తీసానేమో, తొందరపడ్డా, ఇలాంటి నీ దగ్గరకు వచ్చింది, నీ హృదయంలోకి వచ్చింది అనుకో, నువ్వు హృదయపూర్వకంగా కడగబడలేదు, హృదయపూర్వకంగా నువ్వు తీయలేదు. అంటే నీలోని ఏదో పైకి ఏదో తీసేసావు కానీ హృదయంలో మొత్తం ఆశ ఉంది. దేవుడు ఇక్కడ హృదయం కోసం కూడా నీకుతో చెప్తున్నాడు ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా, నాకు చాలామంది కొంతమంది సిస్టర్ తెలుసండి, వాళ్ళు పరిస్థితులు పెట్టో ఏదో మొత్తానికి దేవుళ్ళు ఫస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసేశారు. కొంతకాలం బాగున్నప్పుడు మళ్ళీ పెట్టేసుకున్నారు, మళ్ళీ తీశారు, మళ్ళీ ఇలా కొంతమందిని నేను చూస్తూ ఉన్నాను. నాకు అప్పుడు అనిపించింది వీళ్ళు పైన కడగబడ్డారు, హృదయంలో కడగబడలేదు. హృదయంలో ఆశ పుడుతుంది. మనం హృదయంలో
ఆశలు చంపుకోవాలండి. 9వ వచనంలో మనకి అదే చెప్తున్నారు. హృదయంలో ముందు మనం సరి చేసుకోవాలి. మన మైండ్ సెట్ సరిగ్గా ఉంటే మన ప్రాణం పోయే వరకు కూడా వెనక్కి తిరిగే వరకు ఉండవండి. ఇదే మాట మనకి పేతురు పత్రికలో ఉంటుందండి. మన పాత విషయంలో మళ్ళీ వెనక్కి తిరగకూడదు. మనము లోక పోకడకలంటే దేవుడికి మనం సమయం ఇవ్వాలి. దేవుడి మాటకి విలువ ఇవ్వాలి. దేవుడు నీతో సూటుగా చెప్తున్నాడా నువ్వు ఎలా నడవాలి, ఎలా ఉండాలని. బ్రదర్స్ మీకు కూడా చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఎలాంటి వస్త్రాలు కట్టాలని, నీకు ఎలాంటి వస్త్రాలు, నీ కటింగ్తో సహా. నువ్వు కటింగ్ ఎలా వేసుకుంటున్నావు పద్ధతిగానే ఉంటుంది నీ కటింగు. రకరకాల కటింగ్స్, రకరకాల హెయిర్ కటింగ్స్ మనకి ఎందుకండి చెప్పండి. దేవుడు మనల్ని ఎలా చేయాలో చేశాను. మరి చాలామంది ఈ మాటను పెట్టి దేవుడే కదండి ఇవన్నీ ఇచ్చాడు, దేవుడు ఇవ్వలేదు, సాతాను కలగజేశాడు ఇవన్నీ మేకప్లు. మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన మేకప్లు సక్రియలు ధరింప చేసుకోవాలంట. స్వచ్ఛత బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి దాన్ని మనం బ్రదర్సే కాదు, సిస్టర్సే కాదు, ఇలాంటి అలంకరణలు కలిగి ఉండాలంటే తప్ప మళ్ళీ మన లోక పోకళ్ళు కోసం మనం పోకూడదు. బాల సౌందర్యం కోసం పాకులాడుతున్నారు చాలామంది. సేవకులే కాదు, సేవకురాళ్ళు కూడా అండి, చాలామంది బాల సౌందర్యం కోసం. ఈ పోకడెప్పుడో తెలీదు, ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు, సిద్ధపడి ఉండాలి. కానీ నీవు వచ్చేసినప్పుడు తీసేసినప్పుడు ఐబ్రోస్లు కటింగ్లు చేయించుకుంటారు, పాస్టంలో లిప్స్టిక్లు వేసుకుంటారు. అదేంటి దేవుడు వద్దని చెప్తున్నాడు కదా ఇక్కడ. ముందు నీ హృదయాన్ని అలంకరించుకో, నీ హృదయ సౌందర్యం నువ్వు చూసుకో. నీ హృదయాన్ని నువ్వు పెట్టుకుంటే సిద్ధపడి ప్రభు కోసం, ఇంకా వాటి కోసం అందం మీద ఫోకస్ పెట్టు. నువ్వు అందం మీద ఫోకస్సే ఉండవు. జిట్లు కలర్లు వేసుకుంటారు కొంతమంది, ఐబ్రోస్ కట్టింగ్స్, కంటికి కాటుకలు ఇక్కడి నుంచి ఇలాగా పెట్టుకో. నేను మొన్న ఆపరేషన్ చేయించుకున్నాకండి కళ్ళు దురదలు వచ్చేసాను. దానికి ఎందుకో తెలియదు, అడిగితే నాకు డాక్టర్ కాటికి పెట్టుకోమన్నారండి. నేను ఎప్పుడు 2010లో కాటికి వదిలేసాను, మళ్ళీ పెట్టలేదు. నేను ఈ కళ్ళు దురదలు వస్తున్నాయని, ఈ దురదలకి నాకు ఎందుకో తెలియదు తెగ దురద వస్తుంది, దానికి నేను కాటికి వాడడం మొదలుపెట్టానండి. అంతే, మళ్ళీ అత్తమాలం కదండి, తప్పని పరిస్థితిలో పెట్టుకుంటున్నాను, మళ్ళీ పక్కన పెడుతున్నాను. అందానికి వాడుకున్నాం అనుకో ఉన్న కళ్ళు పోతాయి మనకి. అందానికి దృష్టి పెట్టకండి. దేవుడిచ్చిన అందం మనకు చాలు. ఇలాగ అన్నానని మళ్ళీ మీరు ఇంకోటి ఏదో అనుకోకండి. మన హృదయం ఎటుపక్క ఉంటుంది, దేవుడు బిడ్డలు ఎలాగ ఉండాలి, బైబిల్ ప్రకారంగా మనం ఎలాగ అలంకరించుకోవాలి అంటే తీమోతి పత్రిక చెప్తుంది, పేతురు పత్రిక కూడా మనకి చెప్తుంది. పనిలో పని మీకు అది కూడా చదివి వినిపిస్తాను, వినండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఇక్కడ ఏముందంటే, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతువులు, ఇందులు, చేయకూడని విగ్రహారాలు, పూజలు మొదలైన వాటిని నడుచుకుంటూ అన్యజనులు ఇష్టాలు గతించిన కాలమే చాలును. చూడండి 4వ వచనం, అపవిత్రమైన దుర్వ్యాపారముల నుండి మీరు వారితో పాటు పరిగెట్టలేని బట్టి ఆశ్చర్యపడి. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మనకి గతించిన కాలం అంటే మనం ఎప్పుడైతే విడిచిపెట్టి వచ్చామో ఇవన్నీ కూడా దేవుళ్ళలోకి వచ్చాక మళ్ళీ వాటి వైపు మనం మలచకూడదని చెప్తున్నారు. అంటే అటువైపు మనం చూడకూడదు, ఇంకా గతించిపోయిన ఇంకా చాలునని కూడా దేవుడు చెప్తున్నాడండి. ఇక్కడ పేతురు గారు, ఎవరు అపోస్తలుడైన పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారాగా రాశారండి. ఇది ఆ రోజు వరకే కదండి, ఇప్పుడు మనకు కూడా. ఒకప్పుడు మనం తిరుగుబోతువారం, దేవుళ్ళలోకి వచ్చాక పూర్తిగా విడిచిపెట్టుకోవాలి. ఒకప్పుడు తాగుబోతువారం, దేవుళ్ళలోకి వచ్చాక దూరం చేసుకోవాలి. ఒకప్పుడు మనం అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉన్నవారం, ఈ దేవుళ్ళలోకి వచ్చాక దూరం చేసుకోవాలి. అప్పుడు మనం ఇలా ఉన్నాం. దేవుడిని ఎప్పుడైతే తెలుసుకున్నామో వీటిలన్నిటినీ కూడా గతించిన కాలమే చాలునన్న మాట చాలా శక్తిమంతదండి. మనం లోకంతో నడిచేటప్పుడు మనం ఎప్పుడైతే ఇవన్నీ విడిచిపెట్టి వచ్చావో మన పాత స్నేహితులు ఉంటారు, మన బంధువులు ఉంటారు. చూసినప్పుడు వీరికి ఏమైంది, మాతో కలవట్లేదు, మాతో ఉండట్లేదు, ఆశ్చర్యపోతారు. మనం చూసుకున్నాం కదండి పౌలు పత్రికలో ఎలా ఉండాలి స్త్రీలు. నువ్వు అలాగ నుంచి మారి ఇలాగ వచ్చావంటే పాతయన్నీ గతించిపోవాలి. కొత్తగా నువ్వు జన్మించినప్పుడు, కొత్తగా నువ్వు జీవిస్తున్నప్పుడు నిన్ను చూసి పక్కవారు ఆశ్చర్యపోతారండి. అలా ఎప్పుడైతే దేవుడి కొరకు నువ్వు అన్నీ సిద్ధపడి అన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు నువ్వు నిలిచి
సాక్షిగా జీవిస్తావో నిన్ను దూషిస్తారు, ఏళన చేస్తారు, తునీకరిస్తారు. అయినా పర్వాలేదు, నువ్వు దేవుడి వైపు ఉండు. వాళ్ళు అన్నారని నువ్వు వస్తువులు పెట్టుకోవద్దు, విడిచిపెట్టి. వారు అన్నారని నువ్వు తాగుబోతు అవ్వద్దు, వారు అన్నారని నువ్వు తిరిగిపోతూ అవ్వద్దు, వారు అన్నారని ఏది విగ్రహాలు చేయకు. పెళ్ళిళ్ళకే కాదు, పేరెంటలకే కాదు, విడిచిపెట్టింది ఏది కూడా నువ్వు చేయకూడదు. గతించిపోని నువ్వు విడిచిపెట్టి వచ్చిన దాని విషయంలో వెనక్కి తిరిగి చూడకు. వారు దుర్మార్గు పరుగులో మనం పరిగెట్టకపోవడమే దేవుడికి మనం ఇచ్చే సాక్షికం, గొప్ప సాక్షికం నిలుద్దామండి. ఎవరైనప్పటికీ మాటలు వింటుంది, మీరు పాస్టర్ అమ్మగారులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, పాస్టర్ గారులు అవ్వచ్చు, మరి బ్రదర్స్ సిస్టర్స్ అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా మీరు దేవుళ్ళలోకి రాకముందు ఎలాగున్నారు, దేవుళ్ళలోకి వచ్చాక ఎలాగుంటున్నారు, మారిందా లేదా ఇంకా కొంత అట్టుకొని వస్తున్నారా? కొంత అట్టుకొని వస్తున్నావంటే నీ చావు నువ్వే తెచ్చుకుంటున్నావు. లేదు, విడిచిపెట్టిన దాన్ని అక్కడే విడిచిపెట్టి నీ హృదయాన్ని నిబ్బరం కలిగి దేవుడి వైపు స్థిరపరుచుకొని నీ ఆత్మీయ జీవితం దినదినము అభివృద్ధి అవ్వాలి తప్ప దినదినము దిగజారిపోయినట్టుగా ఉండకూడదు. ప్రియా సహోదరా సహోదరాల, బైబిల్ ప్రకారంగానే నీ జీవితం ఉందో లేదో, నీ అలంకరణ ఉందో లేదో ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభు రాకడికే సిద్ధపడు. అట్టి రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అట్టి కృపాదేనితో ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.